Happy birthday, baby. Thank you. Hey, what's up? Hi. Here. For you. Here. ఇదిగో. Today is my birthday. ఆ రోజు తాగావు కదా. Just one drink. Come on. Hey, come on. Smell కూడా రాదు. Just open. నేను డ్రాప్ Come on, Purni. Here. Just go for it. Just one drink. Nothing. Come on, one drink. Please. Ah, good. Cheers. Come on. Hey. Hey, Purni, please. Come on. Hey, Hey, Purni. please, relax. Hey, come on. Move it. Hey, Purni. Come on, come on. Come on, sit down. Please, Purni, come on. Relax. చెప్పేది తాగు. చెప్పేది వినండిరా. ఆ పిల్ల అలాంటిది కాదురా. పాపంరా. ఊరికే కథలు చెప్పకరా. ఫస్ట్ లో నువ్వు కూడా ఇలాగున్నావుగా. మెల్లమెల్లగా అదే సెట్ అవుతుంది. ఏ రిలాక్స్ కూల్. టుడే ఇస్ మై బర్త్డే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? Idiot, fool, mental. How could you do this? You're a cheater, rascal. చిల్ బేబీ. వదలరా నన్ను. కూర్చో. Just leave me. వదలు. వినోద్ ఏమైంది? ఏం లేదురా, దీనికి కొంచెం ఎక్కువైంది. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. ఓకే. Please, just leave me. Come on, chill baby. Come on, ra. Enjoy your birthday. Hey, Vinod! Hey, stop! What the hell?
ఇప్పుడేం చేస్తున్నావు? బయటికి వెళ్ళు. పోవే. దాన్ని తీసుకెళ్ళు. రాజా, పూర్ణి ఓవర్గా డ్రింక్ చేసింది. తనకు ఒంట్లో బాగాలేదు. తనని ఇంట్లో డ్రాప్ చేద్దామా? ఓకే. అక్కకేమైంది? ఏం లేదు, తనకి ఫీవర్ గా ఉంది. రూమ్ లో పడుకోబెడతాను. తను రిలాక్స్ అయితే సరిపోతుంది. డిస్టర్బ్ చేయొద్దు. సరే. అక్కెక్కడ్రా? ఒంట్లో బాగాలేదు, పడుకుంది. పూర్ణి, పూర్ణి, ఏమైందమ్మా? ఎన్నిసార్లు చెప్పానురా నీకు అన్నం తినేటప్పుడు ఆడకూడదని? తిను. పూర్ణి, పూర్ణి, పాలు తాగమ్మా. పూర్ణి, పూర్ణి, అయ్యో అమ్మా.
పూర్ణి ఏమైందమ్మా నీకు? అయ్యో 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 భగవంతుడా, అయ్యో అయ్యో ఏమైందమ్మా నీకు? అయ్యో పూర్ణి 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 అమ్మా పూర్ణి, అయ్యో పూర్ణి అమ్మా అమ్మా పూర్ణి. హలో 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 అరుణ్ సార్, చెప్పండి సార్. తొందరగా రండి సార్. సార్ ఏమైంది సార్? మీరింటికి రండి సార్, తొందరగా వచ్చేయండి సార్. సార్ ఏదైనా ప్రాబ్లమా? త్వరగా రండి సార్, చెప్తాను. సరే వచ్చేస్తున్నా, బయలుదేరుతున్నా. ఓకే ఓకే. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. సార్ మీరు రండి, నువ్వు కూర్చోమ్మా. వాళ్ళ అమ్మగారు రాలేదా? లేదు మేడం, ఆవిడ చనిపోయింది. మీరు? మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం. ఆ అమ్మాయి ఇతని కూతురు. మీ భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? సార్ మిమ్మల్ని, మీ మిసెస్ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తను పోయి చాలా సంవత్సరాలైంది. సార్, మీ అమ్మాయికి ఏమైందో తెలుసా? మీ అమ్మాయిని 2-3 అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. సివియర్ ఇంజురీ అయింది, అందుకే ఇంత బ్లడ్ లాస్ అయింది. సెలైను బ్లడ్ ఎక్కిస్తున్నాం. సార్ ఏమైంది సార్? చెమటలు పడుతున్నాయి. నర్స్ త్వరగా రా. సార్ ఏమైంది? ముందు మీరు ధైర్యంగా ఉండండి. వారం రోజుల పాటు మీ అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి. ఆవిడేమీ అడగద్దు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం ఏమాత్రం మంచిది కాదు. ఈశ్వర్, అక్కని జాగ్రత్తగా చూసుకోమ్మా. హాయ్ వ్యూయర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్లు గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా?
అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు